ముగించడం కూడా అది కూడా ప్రారంభం ఎలాగనో ముగించడం కూడా అంతే గొప్పది. కనుక దేవుడు ఆయన వచ్చాడు, సిద్ధమైపోయాడు. మరణము జీవమరణములు ఆయన చేతిలో ఉన్నది. గనుక ఆయన జీవించు వాడే ఉన్నాడు, యుగ యుగములు జీవించాడు. ఆయనకు మరణం లేదు. ఆయన మన కోసం వచ్చాడు. మన మనోనేత్రములు పాపం నేరం మన పుట్టుకనే పాపంలో, కనుక ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి మన పాపములు దోషములు ఆయన మీద మోసుకొని తిరిగి మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడు ఆయన రాబోతున్నాడని కూడా మనము నమ్మాలి. మన దేవుడు సత్యదేవుడు, మన తండ్రి మన సభాధ్యక్షత వహించాల్సిందిగా కొల్లూరు దానియల్ ఫీస్ట్ కమిటీ చైర్మన్ వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా వీరమ్మచారి ఆర్డీఓ గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. జెడ్పీ సిఇఓ సురేష్. ఈ రాత్రి సమకాల సమయంలో మీకు మొరపెట్టే భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వము మరి ఈ స్కీముని అనగా ప్రేమ విందుని, మరి గిఫ్ట్ వచ్చర్స్ని, బట్టల కార్యక్రమాన్ని వారు ప్రవేశపెట్టారు. అది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేసినటువంటి మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు జగదీష్ రెడ్డి గారిని, మరి మన వెంట వచ్చినటువంటి జడ్పీటీసీలు చైర్మన్ ఆశీర్వచనాలు మెండుగా దండిగా కృమరించమని కోరుచు ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చర్చ్ ఆఫ్ డైరెక్టర్ బొజ్జ ప్రశాంత్ కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాం. శాసనసభ్యులు మరి మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ప్రాంతాన్ని మంచి అభివృద్ధిలోనికి తీసుకొచ్చి, ఒక 10 ఏళ్ల కింద సూర్యాపేట నుంచి ఏ ప్రాంతం పోయి ఇప్పుడు వస్తే ఇది సూర్యాపేట కాదు అనుకుంటారు. అలాగూ మరి మన గౌరవనీయులైనటువంటి పెద్దలు మన సూర్యాపేట జిల్లాను చేసి సూర్యాపేట ప్రాంత ప్రజలను మరి అనేక విధాలుగా మరి ప్రేమతో వారు ప్రేమ చూపించినట్టుగా చూస్తూ ఉన్నాం. వారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి మున్సిపల్ చైర్పర్సన్ వారు నిజంగా క్రైస్తవులు ప్రేమించి అద్భుతమైన కార్యాలు చేసి ఇలాంటి ఫీస్ట్ కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో క్రైస్తవులు ప్రేమించినటువంటి గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. యేసు ప్రభు వారి గురించి ఒక మాట చెప్పాలి. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగును గాక అని చెప్పారు. ఈ విధంగా మనందరం సమాధానంతో జీవించాలి, సమాధానంతో దేవుని మహింపరచాలి, సమాధానంగా బతకాలి. నిజంగా యేసు ప్రభు వారి ఉద్దేశం మనందరం ఈ లోకం శాశ్వతమైనది కాదు, పరలోకమే శాశ్వతమైందని చెప్పారు. నిజంగా ఈ లోకంలో ఉన్నంత వరకు ఏ మతమైనా ఏ శాఖలైనా మరి నిజంగా సమాధానంగా జీవిస్తే మంచిది. అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ మాటలు దేవుడు వేదికగా నలగించినటువంటి పెద్దలందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే విచ్చేసినటువంటి విశ్వాసులకు, అలాగే క్రీస్తు ఈ లోకానికి రావడం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరికీ కూడా సంతోషకరమైనటువంటి శుభవార్త. అపోస్తల కార్యంలో అంటాడు 10:36లో, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ఎలా ప్రభు అయ్యాడంటే, పరలోకం పొందినటువంటి దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఫిలిప్పుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, ఆయన దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అలా తగ్గించుకోవడంలో ఫస్ట్ దేవుని యొక్క త్యాగం మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. యేసు ఈ లోకానికి వచ్చి ఏం త్యాగం చేశాడంటే తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన అధికారాన్ని కోరుకోలేదు, లేదా పేరు ప్రఖ్యాతులు కోరుకోలేదు. ఆయన మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. అందులో త్యాగం మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు యేసుక్రీస్తును జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మనము ఆయన మనకు ఏదైతే మాదిరి చూపించాడో, ఏ మార్గంలో అయితే మనము వెళ్ళాలని ఆయన కోరుకున్నాడో ఆ మార్గంలో మన అందరం వెళ్ళాలని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ చేరినటువంటి మీ అందరికి కూడా యేసుక్రీస్తు జన్మదినాన్ని ఎలాగైతే సంతోషకరంగా జరుపుకుంటున్నారో, యేసుక్రీస్తు మరలా రెండవసారి ఆయన రానై ఉన్నాడు.
మనం అందరం యేసుక్రీస్తు రాకడ కొరకు ఓపికతో కనిపెట్టాలి. యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు పాపులకు రక్షణ వచ్చింది, రెండవసారి వచ్చేటప్పుడు రక్షించబడినటువంటి వారికి నిత్య జీవం దొరుకుతుంది. కాబట్టి ప్రియులారా, ఇంతకంటే సంతోషకరమైనటువంటి జీవితం మనకు నిత్య జీవంలో ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, ఓపికతో వినందరూ కూడా వందనాలు వెలుగు సభాధ్యక్షులు దానియేలు గారు, కార్యక్రమంలో హాజరైన సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ సోదరి అన్నపూర్ణ గారు, కార్యక్రమంలో హాజరైన పుర ప్రముఖులు, క్రిస్టియన్ సోదరులందరికీ నమస్కారాలు. ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు క్రిస్మస్ సందర్భంగా తెలియజేస్తూ, ఇంతకుముందే మిత్రులు దానియేలు గారు, అదేవిధంగా గోవర్ధన్ గారు, మన శశికాంత్ వీళ్ళందరూ తెలియజేసినట్టుగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రేమ విందు కార్యక్రమాన్ని ప్రారంభించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా బట్టల పంపిణీ కార్యక్రమాన్ని కూడా క్రిస్మస్ కంటే ముందుగానే, తెలంగాణ రాకముందే మనం క్రిస్టియన్ సోదరులను, ముస్లిం మైనారిటీ సోదరులను కూడా గౌరవించుకోవాలి, అందరూ పండుగలు కూడా సంతోషంగా చేసుకునే విధంగా వారికి నూతన వస్త్రాలను అందించాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొని, దీని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారికంగా ప్రభుత్వ కార్యక్రమాన్ని చేసిన ధైర్యవంతుడు, సాహసవంతుడు మన ఉద్యమ నేత కేసీఆర్ గారు మాత్రమే అనే విషయం మనందరూ కూడా తెలుసు. భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరికి కూడా ఈ ధైర్యం లేదు. మెజారిటీ వల్ల ఓటు పోదన్న భయంతోనే ఆనాడు మైనారిటీ వాళ్ళను భయపెట్టించి ఓట్లు వేయించుకున్నారు తప్ప ఏ ఒక్కరోజు కూడా ధైర్యంగా వాళ్ళను గౌరవించుకొని అందరం సమానమే, అందరం ఈ భూమి బిడ్డలమే, ఈ భూమి పుత్రులమే అనే విషయాన్ని చెప్పే సాహసం ఎవరు కూడా చేయలేదు. కానీ మనం చేసేది మంచి పని, మనం చేసే పని ద్వారా మన సమాజంలో ఒక మంచి వాతావరణం వస్తుంది అని చెప్పి అందరినీ కూడా ఒప్పించి ఇది చేసుకోవాల్సిన పని. ఒకరి మతాలని, ఒకరి ఆచారాలని, ఒకరి సంప్రదాయాలని కూడా గౌరవించుకోవడం అనేది ఒక నాగరికమైన చర్య అని చెప్పి ప్రపంచానికి తెలియజేసే పద్ధతుల్లో భారతదేశంలో అందరికంటే గొప్ప నాగరికత కలిగి ఉన్న సమాజం తెలంగాణ సమాజమే కావాలి అని చెప్పి, అభివృద్ధి అంటే కేవలం ఏదో కొన్ని రోడ్లు వేసుకోవడం, బంగ్లాలు కట్టుకోవడమే కాదు. అభివృద్ధి అంటే నాగరికంగా మనుషుల్ని తయారు చేసుకోవడం, ఒక నాగరికమైన సమాజం, ఆరోగ్యవంతమైన సమాజం అవుతుంది అన్న ఒక గొప్ప ఆలోచనని ధైర్యంగా దాన్ని చూపించడానికి ఒక మంచి వాతావరణాన్ని నిర్మాణం చేసి ఈ రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సంవత్సరం కూడా అమలు చేస్తూ ఈరోజు నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ప్రేమ విందు కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకున్న సందర్భంగా మీకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అది అడ్వాన్స్ కాంపిటీషన్స్ తెలియజేస్తూ సెలవు. Happy Christmas! Happy Christmas! Happy Christmas! We wish you! మాస్టర్స్ కేక్ పెట్టే కానీ తలకు ఫుడ్ తగ్గండి, తొందరగా 5 minutes అయిపోవడం. ఒక 5 మాత్రం ఇప్పుడు మంత్రిగా చెప్పిన బట్టల పంపిణీ ఉంటుంది. తర్వాత మీ సంఘాలు మీ పాస్ చేసి అందిస్తారు. జిల్లా మరియమ్మ, అరే కొంచెం
సమయం వెచ్చించినటువంటి గౌరవ శాసన వెనకరా అన్న భిక్షణ వెనకరా భిక్షణ వెనకరా వెనకరా